బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హస్తినలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా పర్యటిస్తున్నారు. ఇక 3 రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం ఇవాళ మరోసారి కార్గేతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరి రాష్ట్రంలో కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపై కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం చర్చిస్తారు. ఇక కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చల కోసం సోమవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకంపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. మరి ఈ సందర్భంగా ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్ళగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీ బాట పట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కొత్తగా మంత్రులకు శాఖల కేటాయింపులు, హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు. నిన్న సుదీర్ఘంగా ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. సో ఈ రోజు కూడా వారితో సమావేశమయ్యే అవకాశం ఉంది. పార్టీ ప్రభుత్వ పదవుల భర్తీపై రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. సో నేడు మరోసారి ఖర్గేతో కూడా సీఎం ఈ విధంగా ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళని కూడా హైకమాండ్ పిలిచింది. సో అందులో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి ఢిల్లీకి చేరుకున్నారు. సో మొత్తానికైతే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉంది. సో శాఖల కేటాయింపు కూడా పూర్తిగా ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన పదవులన్నీ పూర్తి అయ్యాయి కాబట్టి ఇంకా కేవలం మంత్రులకు సంబంధించిన శాఖలు కేటాయింపు ఉంది కాబట్టి వాటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న కీలక శాఖలపైనే సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. వాటిని ఏ శాఖలు కొత్తగా తీసుకున్న వారికి ఇవ్వాలనే దానిపైన కూడా చర్చ కొనసాగే అవకాశం ఉంది. హోం శాఖ, సివిల్ సప్లై, చాలా ఉన్నాయి. ఇట్లాంటి చాలా శాఖలు ఉన్నాయి. సో స్పోర్ట్స్ ఇవన్నీ. సో వీటిని ఎవరు కేటాయిస్తారనేది కాస్త ఆసక్తిగా ఉంది. సో ఉన్న మంత్రులు ప్రస్తుతం పాత మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ శాఖల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. సో ఈ రోజు ఈవినింగ్ వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో కొత్తగా 3కి విధంగా ఎవరైనా పాత మంత్రులకు శాఖలు మార్పులు చేర్పులు చేస్తారని పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్స్ అశోక్.